వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. యాంకర్ కు వందనమని పంగనామాలు పెట్టిన ఇంద్రబాబు. యాంకర్ కు వందనం. బీజేపీకి ఉన్నాయట ఇబ్బందులు. గాల దీపాలేనా బాబు హామీలు. తమ్ముడు ఆడిండు దాగుడు మూతలు. మస్తు పరిశాన్ అయిండ్రు పోలీసులు. టికెట్ మీదనే గీసిండు కండక్టర్ బొమ్మ. మస్తు సంతోషపడ్డది అమ్మ. హెడ్లైన్ చూసిరు కదా. ముందు మా అంజలి చంద్రబాబు సార్తో ఏదో మాట్లాడతా అన్నది. ఆమె మాట్లాడినాక మిగిలిన వార్తలు నేను చెప్తా. అంజలి రామ్మాయిగా. చంద్రబాబు సారు గెలిచిండు, సీఎం అయిండు. మరి ఎన్నికలకు ముందు అది చేస్తా ఇది చేస్తా అని చానే హామీలు ఇచ్చిండు కదా. అవిటి గురించి ఇప్పుడు ఏమంటాడో ఓసారి మాట్లాడదాం. ఆగో, అట్లా అంటేనే ఉన్నాం, ఇట్లా వస్తూనే ఉన్నాడు కదా. సారు నమస్కారం. చెప్పుండ్రి సారు, ఇక ఎన్నికల హామీల సంగతి ఏంది? ఆ రోజు ఎన్నికల ముందు మేము ఒకటే చెప్పాం. ఒక్కటే ఏంది సారు, ముందేమో ఉచితాలు వద్దు అని మీరే అని, తర్వాత ఓట్లు వచ్చేసరికి నోటుకొచ్చిన హామీ ఇస్తారు కదా, ఫ్రీ 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 అని. అవిటి సంగతి సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని ఆ పరిస్థితిలో ఉంది. అంటే లోతు తెలవకుండానే లోతైన హామీలు ఇచ్చిండ్రా? మనందరం ఏ విధంగా ఇవన్నీ రివైవ్ చేసుకోవాలి. ఇప్పుడే రివైవ్ చేసుకోవాలంటున్నారు. అంటే రింగు బోర్లు ఇచ్చినట్టేనా ఇక? ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడ ఈ ముచ్చట ముందే మీకు తెలియదా? నిజనరే కదా మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు? వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది. ఎందుకు భరించాలి సార్? మీకు ఓటేసినందుకు భరించాలనా? ఊకునేదే లేదు. నాకు ఇస్తానన్నయ్య అన్ని బరాబర్ ఇయ్యాల్సిందే. దానికోసం ఆలోచిస్తున్నాం. ఆశ పెట్టి ఓట్లు వేయించుకున్నది ఆలోచించేటందుకు కాదండి, ఆలోచించేటందుక. ఇది న్యాయమేనా మీకు? ఫస్ట్ మీకు అర్థమై ఉండాలి. అర్థమైంది, బాగా అర్థమైంది. మీరు ఇచ్చిన హామీలన్నీ చెవుల పువ్వులే అని స్పష్టంగా అర్థమైంది. ప్రజల కష్టం నవ్వులాట లెక్కనున్నదా సార్ మీకు? మొన్నటి వరకు స్కూల్లో పౌష్టికాహారం తినే పిల్లలకు ఇప్పుడు మంచి భోజనమే పెడతలేరట. ఏం చేద్దామంటావు? ఏం చేద్దామని నన్ను అడుగుతారు? సీఎం మీరా నేనా? అయినా కేంద్రం అడిగి కావాల్సిన నిధులు తేవచ్చు కదా. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను, అందరి మంత్రులు కలిశాను. ఇంకేందిగా, ప్రాబ్లం సాల్వ్. 29 రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేదు. అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్డీఏలో లేవు కదా. మీరు ఎన్డీఏల భాగస్వామి. అంతకు మించి బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లున్న పార్టీ. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. అక్కడ నితీష్ కుమార్ ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతుంటే మీరేంది ఇట్లా మాట్లాడతారు? కావాల్సింది ఖచ్చితంగా కావాలి, రావాల్సింది బరాబర్ రావాల్సిందే అని ఫైట్ చేయొచ్చు కదా. అంతమంది ఎంపీలను ఇచ్చింది దేనికిగా? కొండ 4 మంది వేస్తే ఉండే 4 ఊడిపోయి. తెలుసు, అందరికి తెలుసు. మీ నాలుక తెలుసు, మీ కొండ నాలుక తెలుసు, మీ 2 నాలుకల ధోరణి తెలుసు. ఇది రాజకీయం. ఆ రాజకీయం కోసమే కదా ఒకప్పుడు మోడీని, అమిత్ షాను అనరాని మాటలని, మళ్ళీ ఇప్పుడు వాళ్ళతోనే దోస్తీ చేసి అంతమంది ఎంపీల బలం ఉన్నా ఏం అడగనిది. సరే గాని ఎన్నికల ముందు ఇసుక ఫ్రీ అని చెప్పిండ్రు. ఇప్పుడేమో ఇసుక రీచ్ల దగ్గర ధరల ఫ్లెక్సీలు పెట్టిండ్రు. ఇదేనా మీ ఇసుకలో హామీలు? ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాము. ఒడ్డెక్కేదాక ఓడచంద్రన్న, ఒడ్డెక్కినాక బోడి చంద్రన్న. ఇక సరే, ఇసుకను పక్కన పెట్టు. కరెంటు సంగతి ఏంది? గాన్నేమో అడుగుతున్నాడు, దానికి జవాబు చెప్పుండ్రి. సార్, ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు. అట్లాగే లాసెస్ ఇప్పుడు చెప్పాను నేను. నువ్వు చెప్తున్నావు నాకు. అంటే ధరలు పెంచుతామని ముందే హింట్ ఇస్తున్నారా? అదే ఎన్నికలకు ముందు కరెంటు గురించి ఏమన్నారు మీరు? నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అంటే గెలిచేదానిక ఓ మాట, గెలిచినాక ఓ మాటనా? గ్యాస్ ఫ్రీగా ఎప్పటి నుంచి ఇస్తారు? ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పటి నుంచి? అసలు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, తల్లికి వందనం అన్నారు. ఎప్పుడు పెడతారు ఆ వందనం? మరి బాదుడని అప్పట్లో బాగానే అంటారు కదా. ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారు? పెట్రోలు, డీజిల్ ధరలు కూడా ఎక్కువ అంటారు కదా, వాటిని ఎప్పుడు తగ్గిస్తున్నారు? ఇవన్నీ కూడా ఫైనల్ గా తీసుకొని ఏం చేయాలో చేస్తామంటే జనం ఎందుకు ఊకుంటారు? చేస్తాననే బరాబర్ చేయాల్సిందే. చూస్తాం కదా మేము కూడా. ఇక నేను వచ్చేసిన.
మీదికి పొత్తున్న లోపల మాత్రం బాబును బీజేపీ వాళ్ళు పట్టించుకున్నట్టే కనబడతలేదులా. ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా అంతే అనుకోండి. అందుకే ఉమ్మడి మేనిఫెస్టోను ముట్టుకునేందుకు ముందుకు రాని బీజేపీ ఇప్పుడు బాబు హామీలతోని మాకు సంబంధమే లేదని బాజాప్తాగా చెప్తున్నారు. వాగ్దానాలు ఎప్పుడు నేను చేయలేదు, మన చేతిలో ఉండేదో కాదో మనకు ప్రయత్నం చేస్తాను, అష్యూరెన్స్ ఇవ్వలేదు నేను. అయిపోయి ఆ హామీలకు మేము అష్యూరెన్స్ ఇవ్వలేదు, వాటితోటి మాకేం సంబంధం లేదు అని అందరి ముందే అంటున్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కమ్ చంద్రబాబు స్వయాన వదిన గారు. దీన్ని బట్టే అర్థమవుతున్నది మీదికి మాత్రమే పొత్తు, లోపలంతా చిత్తు చిత్తే అని. అందుకే కావచ్చు చంద్రబాబు సారు ఎన్డీఏలో ఉన్న రాష్ట్రానికి ఏం కావాలో అడగకుండా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, మన ఒక్క రాష్ట్రమే కాదు కదా వాళ్ళకు అని కవర్ డ్రైవ్లు ఆడుతున్నాడు. వాళ్ళకి 29 రాష్ట్రాలు, ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేదు అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. మొదటి నుండే చంద్రబాబుతోని కలుసుడు బీజేపీకి ఇష్టం లేదు. నాడు వాళ్ళను చంద్రబాబు ఎంత తిట్టిండో వాళ్ళు మర్చిపోయి ఉండరు కదా. ఏదో ఇప్పుడు అవసరం కోసం పొత్తుకొచ్చిండు, అందుకే బాబును పెద్దగా దేకనట్టేగా అనిపిస్తున్నది. అందుకే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసే టైంలో పట్టుకునేందుకు ముందుకు కూడా రాలేదు. ఇప్పుడు ఏకంగా ఆ హామీలతోని మాకేం సంబంధం లేదని బాజాప్తగా బయటికే చెప్తున్నారు. ఈయనే అర్థమవుతున్నది చంద్రబాబు హామీలుగా గాల్లె దీపమే అని. అందుకే బదనాం పేరు రాకుండా బీజేపీ ముందు జాగ్రత్త పడుతున్నట్టున్నది. మరి ఇక బాబు గారు ఏం చేస్తారో చూడాలి. చాలా మంది రాజకీయ నాయకులు ఏ ఎండకా గొడుగు పడతారు, ఏ రోటి కాడ ఆ పాట పాడతారు. జనం చీ అన్నా తూ అన్నా తుడుచుకొని పోతారు. ఎట్లన్నా చేసి కుర్సీ మీద కూర్చోవాలి అని అడ్డమైన హామీలు ఇచ్చి అటెంకల చందమామ కథలు చెప్తారు. మీరు కూడా రోజు చూస్తూనే ఉన్నారు కదా. అగో అక్కడెవరో లీడర్ ఏదో అంటున్నాడు, ఇందాం. అరే ఇంద్రబాబు నమస్తే సార్. మిమ్మల్ని చూస్తా ఉంటే ఒక్కోసారి బాధేస్తాం. ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? వాట్ ఇస్ దిస్ దారుణం? నన్ను చూస్తే బాధ అవుతుందా? ఎందుకు సార్? ప్రపంచంలోనే గొప్ప గొప్ప యాంకర్లతో పోటీ పడే సత్తా మన యాంకర్లకు ఉంది. అందుకే మిమ్మల్ని నేను పైకి తీసుకొస్తాను. ప్రపంచంలోనే నెంబర్ 1 యాంకర్లుగా తీర్చిదిద్దుతాను. యాంకర్లందరినీ కూడా అమెరికాకి పంపిస్తాను. అమెరికాకు పంపిస్తారా? నిజమా? సంపద సృష్టిస్తాం. యాంకర్లకు మేకప్ కిట్లు ఉచితంగా అందజేస్తాం. మేకప్ కిట్ ఫ్రీయా? వావ్, ఇదేదో మంచిగానే ఉన్నది. ఇంకేం చేస్తారు? యాంకర్ కు వందనం. మీకు కూడా వందనం సార్, వందనం. అది కాదమ్మా, యాంకర్ కు వందనం అనేది నేను తీసుకొచ్చే పథకం పేరు. యాంకర్ కు వందనమా? ఇసోంటి పేరు ఎక్కడో ఇన్నట్టున్నదే. సర్లే, యాంకర్ కు వందనం పేరైతే మంచిగానే ఉన్నది. అన్నట్టు ఇది దేనికి సార్? ఎంతమంది యాంకర్లు ఉంటే అంతమందికి నెలకు 10,000 నేరుగా మీ అకౌంట్ లో వేస్తాను. ఆ డబ్బులతో మీరు ఏమైనా కొనుక్కోవచ్చు. దట్ ఈస్ మై సత్తా. ఆ విధంగా ముందుకు పోతా. నెలకు 10,000 నిజంగా ఇస్తారా? ఆ టెంక మళ్ళా మాట మారుస్తారా? నేతికి నిజాయితీకి కట్టుబడ్డా, చిన్న మచ్చ కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశాను. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాను. హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టాను. ఓ మళ్ళా పాడిందే పాటలు ఎందుకులేండి గాని మొత్తానికి మాకు నెలకు ఒక 10,000 వస్తాయన్నట్టు. నెల ఖర్చులకైతే అయితే తీయండి. మీరైతే హామీ మర్చిపోకండి సారు. ఏంటి చెప్పేది చెప్పినట్టుగా చేయండి. తమాషాలు ఆడుతా ఉన్నారా? ఏమనుకుంటున్నారు నేనంటే? సార్, ఇంద్రబాబు సార్ నమస్తే. చెప్పమ్మా, ఏంటి? చాలా బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. వెళ్ళు. అది కాదు సార్, యాంకర్ కు వందనం అని పథకం అన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 10,000 ఇస్తామన్నారు కదా. ఎంతమంది యాంకర్లు ఉన్నారు? గరంలనైతే 2 ఉన్నాం సార్. 2 20 మంది ఉన్నా ఒక్కరికే ఇస్తాం. అదేంది సార్, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అన్నారు కదా. అబ్బే, నేను ఎప్పుడు అన్నాను? మీరు అనుకుంటే సరిపోతా ఉందా? నిజంగా అన్నారు సార్. ఆగవమ్మా ఆగో, అలా ఎలా కుదురుతుంది? ఇస్తామని చెప్పాం, కానీ అందరికీ అనలేదు. ఇప్పుడు ఒక్కరికి నెలకు 100 రూపాయలు ఇస్తాం. అది కూడా వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం. ఏంది సార్ ఇది? అప్పుడేమో ఇస్తామని నమ్మించి ఇప్పుడు గిట్ల మాట మార్చుడైంది. గింత అన్యాయం ఉంటది ఎక్కడన్నా? ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? తమాషాలు ఆడొద్దు. అర్థమైంది. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న. తెలిసిన ముచ్చట్నే కదా. సంపద సృష్టిస్తా, ప్రపంచంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాను. ఎంత ఘోరం చూడండి ఇంద్రబాబు. నమ్మించి మోసం చేసిండి ఇట్లా. సేమ్ ఇట్లనే చేస్తున్నారు ఇప్పుడు ఏపీలా. చంద్రబాబు సారు ఎలక్షన్లకు ముందు
అమ్మకు వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 లెక్క పెట్టిస్తామని చెప్పిన మాట చెప్పకుండానే చెప్పిండు. యాదుకున్నదా? కావాలంటే నుండి ఈ రోజు హామీ ఇస్తున్నాను. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. సారే కాదు, వాళ్ళ పార్టీ లీడర్ ఒక ఆయన అయితే ఏకంగా ఇంటింటికి పోయి ఇద్దరికింత, ముగ్గురికింత, నలుగురికింత లెక్కలేసి మరి చెప్పిండు. అది కూడా చూడండి. ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి, పిల్లలకి అంటే అట్లా చదువుకున్న వాళ్ళందరికీ చిట్టికి కూడా 15,000 వస్తుంది ఇంకో సంవత్సరం. ఇక అప్పుడేమో అంతగనం జనాలను ఊరించి ఓట్లేయించుకొని తీరా ఇప్పుడు గెలిచినాక ఇచ్చుడు కుదరదు, ఒక్కరికే ఇస్తాం అని ప్లేట్ ఫిరాయించి ఒక జీవ కూడా ఇడిచిర్రు. అట్లుంటే చూడండి ఇంద్రబాబు సార్తో ముచ్చట, ముందొక మాట వెనకొక మాట. మళ్ళేమన్నా అంటే విలువలతో కూడిన రాజకీయం అని సొల్లు మాటలు చెప్తారు. ఓ పిల్లగాడు దాగుడు మూతలు ఆడిండు, అది కూడా దోస్తులతోని కాదుల్లా, వాళ్ళ అమ్మా నాన్నలతోని. మళ్ళా పోతే ఏకంగా పోలీసులతోనే. మామూలుగా ఆడలేదు, మళ్ళా మస్తు సేపు దొరకలేదు. కాకపోతే ఈ దాగుడు మూతల అటెన్క ఓ పెద్ద కథే ఉన్నది. అదేందో చూడుండ్రి. ఇగో ఈ చిన్నోడే ఇంట్లోతోని పోలీసోళ్ళతోని దాగుడు మూతలు దండాకోల్ పిల్లి వచ్చే ఎల్కా బాయ్ అన్నట్టు ఆట ఆడింది. అందుకే తల మీదికెత్తలేక కిందికే చూస్తున్నాడు. మ్యాటర్ ఏంటంటే తమ్ముని పేరు షణ్ముఖ సాయి, కాకినాడ రూరల్ బర్మా కాలనీ. ఎంత 8 ఏళ్ల వయసు గంతే, 3వ తరగతి చదువుతున్నాడు. ఇంద్రపాలెంలో వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంట్లో ఉన్న ఈ తమ్ముడు బడికి పోవుడు ఇష్టం లేక ఇంట్లో ఉన్న కుట్టు మిషన్ కింద దాక్కున్నాడట. ఈ ముచ్చట తెలవక వాళ్ళ ఇంట్లోలేమో అరే ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఇన్నే ఉండే ఎవరన్నా కిడ్నాప్ చేసిన ఏంది అని ఇంట్లో మస్తు కంగారు పడి వెతికితే ఎంతకు దొరకలేదట. పోలీసులకు చెప్తే వాళ్ళు కూడా వెతికినా దొరకలేదట. ఆఖరికి ఇంట్లో ఎనుకలాడుతుంటే మిషన్ కింద మంచిగా కూర్చొని ఉన్నాడట. వీళ్ళు ఎతికేదంతా చూస్తున్నాడట, కానీ మళ్ళీ బడికి ఎక్కడ పంపుతారో అని భయంతో సప్పుడు చేస్తలేడట. ఇక ఈ తీరులో అందరినీ భయపెట్టుకుంటా దాగుడు మూతలాడినంత పని చేసిండు. బాగా ఆడాడు కదా. కానీ తమ్మి చదువుకుంటే నువ్వే గొప్పను అవుతావు. ఇప్పుడు చదువుకోకపోతే రేపట్ల పెద్దగా అయినాక కష్టపడాల్సి వస్తుంది. అందుకే కష్టంతో కాదు ఇష్టంతో చదువుకో, సరేనా? ఇంకోసారి మాత్రం ఇట్లా దాగుడు మూతలు ఆడక నాయన. పంతుళ్ళు పక్క ఊర్లకు ట్రాన్స్ఫర్ అవుడు ఏమో గాని ఇన్ని రోజులు వాళ్ళ పాఠాలు విన్న పిల్లలే మస్తు గుండె పగులుతున్నారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా, మెదక్ నుంచి ఖమ్మం దాకా పిల్లలు మొత్తం ఎక్కడికక్కడ సార్లు ట్రాన్స్ఫర్ అవుతుంటే బోరున ఏడుస్తున్నారు. చూస్తున్నాం కదా. అయితే ఇంగో గీ చిన్న చెల్లె చూడుండ్రి. అయ్యో చెల్లె ఏడువకురా, మైక్ పట్టుకొని మంచిగా స్టేజ్ మీద మాట్లాడతావు అనుకుంటే ఎందుకురా అట్లా కండ్ల పొంట నీళ్లు తీస్తున్నావు? జర ఆగు అట్లా ఏడుస్తుంది. సారు ఊకోమన్నా ఊకుంటలేదు కదా, ఎందుకురా అంతగానం బాధపడుతున్నావు? ఓ చెల్లె, పంతులు అన్నాక ఇట్లా పాఠాలు చెప్పడము, పిల్లలను తీర్చిదిద్దడము, వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కామన్ రా. మళ్ళీ వచ్చిన సార్ కూడా మంచిగానే చెప్తాడు, కానీ ఊకో ఏడవకు. సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్లో జరిగిన ముచ్చటిది. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే యాదాద్రి భువనగిరి జిల్లా రామనపేట మండల్ లక్ష్మాపురంలో ఉన్న 10 మంది పిల్లలకు 8 మంది పంతులు పాఠాలు చెప్తున్నారు. చెప్పండి మేడం, ఏ తరగతిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో? 7th లో 4 మెంబర్స్ ఉన్నారు, 9th లో ఓన్లీ 1 గర్ల్, 8th and 10th క్లాసెస్ లో నీల్ స్టూడెంట్స్ అండి, క్లాసెస్ కూడా లేవు. గది ముచ్చట. ఊర్లో ఉన్న గవర్నమెంట్ బడికి పంపుతలేరట, కానీ పక్క ఊర్లో ప్రైవేట్ స్కూల్ కు పంపుతున్నారట. ఓ మంత్రులు ఆఫీసర్లు చూసినరా తమాషా ఎట్లున్నదో. కొన్ని స్కూళ్ళల్లో పిల్లలున్న పంతులు లేరు, పంతులున్న దగ్గరనేమో పిల్లలు లేరు. జర అట్లాంటి వాటి మీద రివ్యూ చేసి పిల్లల ప్రాబ్లము పంతుల ప్రాబ్లం తీర్చండి సార్లు. ఇటు ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెంలో బడికొచ్చిన పిల్లలు పుస్తకాలు పక్కకు పెట్టి చీపురు చేత పట్టిండ్రు. అట్లని వాళ్ళది ఒక్కటే క్లాస్ ఊడ్చుకొని కూర్చున్నారా అంటే అన్ని క్లాస్ రూమ్ ఊడ్చిండ్రు. బడిలో పడ్డ చెత్త మొత్తం ఊడ్చి కాగితాలు ఏరిండ్రు. మరి స్వీపర్ ఉన్నారో లేరో, అసలు ఇట్లా పిల్లలు పనిచేస్తుంటే పంతులు ఎందుకు అడ్డు చెప్పలేదో గానీ చూడండి ఎట్లున్నదో కథ. ఒక్కొక్క స్కూల్లో ఒక్కో తీరుగు ఉన్నాయి పరిస్థితులు. బస్ కండక్టర్ జాబ్ అంటే ఎంత పని ఒత్తిడి ఉంటుందో తెలుసు కదా. ప్యాసింజర్లను ఎక్కించుకొని టికెట్లు కొట్టుడు, పైసలు తీసుకునుడు, చిల్లర ఇచ్చుడు, మస్తు టెన్షన్ ఉంటుంది. లేడీ కండక్టర్లకైతే ఇంకా కష్టం ఉంటుందిలా.
అయినా తప్పదు కాబట్టి డ్యూటీ చేస్తూనే ఉంటారు. ఇట్లనే సీరియస్గా డ్యూటీలో ఉన్న ఇద్దరు కండక్టర్లకు షాక్ ఇచ్చిర్రు ఇద్దరు ఆర్టిస్టులు. ఈ ఆర్టిస్ట్ పేరు ఆకాష్. ఎవ్వరినన్నా ఒక్కసారి చూసి అచ్చు గుద్దినట్టు పేపర్ మీద దించుతాడు. ఏదో పని మీద పోయేందుకు కేఎస్ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ తీసుకొని కూసున్నాడు. వెంటనే తెల్ల పేపర్ తీసుకొని కండక్టర్ బొమ్మ గీసుడు షురూ చేసిండు. బస్ స్టేషన్ వచ్చే తలకు బొమ్మ గీసుడు కూడా అయిపోయింది. అది తీసుకుపోయి ఆ కండక్టర్ కు చూపెట్టిండు. తన బొమ్మను చూసుకొని ఆ కండక్టర్ అమ్మ మస్తు ఖుషి అయి సంబరపడ్డది. సూపర్ ఉందని ఆర్టిస్ట్ ను మెచ్చుకున్నది. ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ కు మస్తు లైక్లు వస్తున్నాయి. ఇసోంటిదే ఇంకో వీడియో కూడా ఉన్నది. ఇంట్లో కూడా ఆర్టిస్ట్ ఆకాష్ బస్ ఎక్కి టికెట్ తీసుకున్నాడు. ఆ టికెట్ వెనక మొకాన కండక్టర్ బొమ్మ గీసిండు. బస్సు దిగిన తర్వాత చక్కగా పోయి కండక్టర్ కు చూపిస్తే ఆయన కూడా మస్తు సంబరపడ్డాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా తన బొమ్మను చూపెట్టి ఖుషి అయిపోయిండు. తమ ఆర్ట్తోని ఆ కండక్టర్ల ముఖాల మీద నవ్వులు ఊహించిన ఆ ఆర్టిస్టులను సోషల్ మీడియాలో మస్తు మంది మెచ్చుకుంటున్నారు. కొందరు పోకిరి పోరలకు 2 పెగ్గులు కడుపులో పడితే బైక్ రేసింగ్ చేయడం సరదా, ఇంకా కొందరికి కారు రేసింగ్ చేయడం సరదా, ఇంకా కొందరికేమో పక్కిండులతో లొల్లి పెట్టుకోవడం సరదా. ఇక పెండైన వాళ్ళకైతే అత్తగారులతో కీసులాడడం సరదా. చాలా మందిని చూస్తున్నాం కదా. అయితే ఈ గోషిగాళ్ళకు మాత్రం కథాసాల్లగుండా కప్ప పడ్డట్టే పడ్డాడు. పో ఓర్ వారి లేరా అట్లానే వాడుకున్నావు. లేచి కూసో నా ముఖమన్న కడుక్కో నీళ్ళతోని. లెవ్వు లెవ్వు. బా చిన్నగరా అయ్యా, గేటుకు తలకే దాకుతే పుచ్చకాయ వగిలినట్టే వలుగుతుంది. ఇగో ఇవి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా. రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.